తెలంగాణ కేబినెట్ లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్న మంత్రులు ఒక నలుగురిని తప్పించేసి వారి స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలి అనుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి అయితే కొండా సురేఖ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక పొన్నం ప్రభాకర్లపై వేటు తప్పదు అనేవి అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే మరి ఎవరెవరిని తప్పించి మరి కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, తెలంగాణ కేబినెట్ లో ఏమేమి మార్పులు జరగబోతున్నాయి, ఎవరికి అవకాశం రాబోతుంది, ఎవరు మంత్రివర్గం నుంచి బయటకు వెళ్ళబోతున్నారు? రైట్, తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగేందుకైతే అన్ని రంగం సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీరితో పాటు జూపల్లి కృష్ణారావు, మొత్తం నలుగురు మంత్రులకైతే ఉద్దాపన పలికే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. వాళ్ళకు ఉద్వాసన పలికిన తర్వాత వారిని వివిధ శాఖల్లోకి వివిధ శాఖల్లోకి మారుస్తారా, లేదంటే మొత్తానికి వారిని పక్కన పెడతారా అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అయితే మొత్తం మీద కొండా సురేఖ వ్యవహారం మనం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాము. ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ అనేక దాంట్లో ఆమె తలదూర్చడము, అలాగే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం వంటివి ఆమె మంత్రి పదవికి ఉద్వాసన పలికేందుకైతే ముఖ్య కారణాలుగా చూపిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. మరి ఆమె స్థానంలో ఎవరికి ఇస్తారు అనేది అయితే కీలకంగా మారింది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి గారికి ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తా ఉన్నది. కానీ అక్కడ నల్గొండ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇద్దరికి మంత్రి పదవులు అనేది నల్గొండ జిల్లా నుంచే ఉన్నాయి కాబట్టి ఉత్తమ్ పద్మావతి గారికి ఇవ్వకపోవచ్చు అనేది అయితే తెలుస్తా ఉన్నది. ఒకవేళ ఆమెను తప్పిస్తే ఆమె స్థానంలో రాములమ్మగా పిలువబడుతున్న విజయశాంతి గారిని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. మరి కొండ సురేఖను ఒకవేళ తన పదవి మంత్రిత్వ శాఖ నుంచి తప్పిస్తే పద్మావతి గారికి ఇస్తారా, లేదంటే విజయశాంతి గారికి ఇస్తారా అనేది అయితే ఉత్కంఠంగా మారింది. అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కి ఎప్పటి నుంచో ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి అధిష్టానము, అలాగే ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, అలాగే అదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ యొక్క ఆ శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తా ఉన్నది. మరి మహేష్ కుమార్ గౌడ్ కి పొన్నం ప్రభాకర్ శాఖలు ఇస్తే పొన్నం ప్రభాకర్ ను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అది దేశ రాజకీయాల్లో ఇక ఆయన చక్రం తిప్పే అవకాశం కల్పించినట్టే. కాబట్టి పొన్నం ప్రభాకర్ ఆ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తీసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడ లైన్ క్లియర్ అవున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక ఎంతో కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తనకు మంత్రి పదవి కావాలని తాను బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే ముందే అధిష్టానం రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ అయితే వారికి మంత్రి పదవి కట్టబెడతా అన్న బాధ్యతను కట్టబెడతామని హామీ ఇచ్చారు. కాబట్టి అదే నేపథ్యంలో తనకు మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి ఇచ్చే హామీ మేరకే నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరాను, గెలిచాను, ఇక నాకు మంత్రి పదవి కావాలి, నాకు హోంమంత్రి కావాలన్నట్టు కూడా గతంలో చాలా సార్లు ఆయన వ్యాఖ్యానించారు, బహిరంగ సభల్లో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తప్పించి అదే ప్లేస్ లో ఆయనకు ఏదైతే సినిమాటోగ్రఫీ అలాగే R&B శాఖలు ఉన్నాయో ఆ శాఖలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడ దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్నది. తన తమ్ముడికి ఇస్తే పెద్దగా నష్టమేం లేదన్నట్టు ఆయన దాన్ని పాజిటివ్ గా తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. మరి ఈ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లేస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తన స్థానాన్ని ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసిలో ఒక ప్రధానంగా ఒక పోస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసిసికి పంపించేసి జాతీయ రాజకీయాల్లోకి ఆయనను కీలకంగా భాగస్వామ్యం చేస్తూ ఆయన తమ్ముడి రాజగోపాల్ రెడ్డికి ఆయన మంత్రిత్వ శాఖను బదిలీ చేసే అవకాశం కల్పిస్తా ఉన్నది. ఇక దీంతో పాటు మరొక సామాజిక వర్గాల దృష్ట్యా మరొక కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్ ఆదిభట్ల శ్రీనివాస్ కు అయితే ఆయనకు కూడా ఒక మంత్రి స్థానం అయితే కల్పించే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇక వీరితో పాటు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఆయనను ఇటు పిసిసి ప్రెసిడెంట్ గా నియమించే అవకాశం కనిపిస్తా ఉన్నది. మరి పిసిసి ప్రెసిడెంట్ గా దుద్దిల్ల శ్రీధర్ బాబును చేసి మరి ఆయనకే హోంశాఖను కూడా కేటాయిస్తే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నారట. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఐటీ మినిస్టర్ గా గతంలో కూడా మినిస్టర్ గా చేసిన అనుభవం ఉన్నది. ఇక శ్రీధర్ బాబు అయితేనే మన హోంమంత్రిని
సరిగ్గా కరెక్ట్ గా అంటే దానికి న్యాయం చేయగలుగుతారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక ఆయన స్థానంలో ఆయనకు హోంమంత్రి ఇచ్చి అలాగే పిసిసి పగ్గాలను కూడా ఆయన కట్టబెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. ఇక జూపల్లి కృష్ణారావును కూడా తప్పించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. జూపల్లి కృష్ణారావు కూడా గతంలో ఆ, కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడము, రేవంత్ రెడ్డి గారి పట్ల కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన స్థానాన్ని ఆయన ఏదైతే ఎక్సైజ్ శాఖ ఉన్నదో ఎక్సైజ్ శాఖను కూడా తప్పించి వేరొకరికి ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఈ పునర్వ్యవస్థీకరణ అంటే మంత్రిత్వ శాఖలో జరుగుతున్న ఈ పునర్వ్యవస్థీకరణ మొత్తం నలుగురు మంత్రులకైతే ఉద్వాసన పలికే అవకాశం కల్పిస్తా ఉన్నది. మరొక నలుగురు మంత్రులను కొత్తగా చేర్చుకునే అవకాశం ఉన్నది. అలాగే దీంతో పాటు మరొక ఇద్దరు ఇద్దరు పోస్టులు హోంమంత్రి అలాగే పట్టణ అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించిన రెండు మంత్రిత్వ శాఖలు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే ఇద్దరు మంత్రులను భర్తీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి నలుగురిని మార్చడంతో పాటు మరొక ఇద్దరిని చేర్చుకునే అవకాశం కనిపిస్తా ఉన్నది. అయితే ఇటీవల మనం చూసాము, ఇటు వాకిటి శ్రీహరి కావచ్చు అలాగే అడ్డూరు లక్ష్మణ్ కావచ్చు, వారికి తమ శాఖలను కేటాయిస్తూ వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు మంత్రివర్గ విస్తరణ కారణంగా. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మైనార్టీ మంత్రిగా అజారుద్దీన్ అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని సమీకరణాలు చూస్తున్నారు కాబట్టి ఎప్పటి నుంచో హైదరాబాద్ కి ఉమ్మడి రంగారెడ్డికి ఏ ఒక్కరికి మంత్రి శాఖ లేదని చెప్పేసి దానికి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారిని అలాగే ఇతర పరిగి ఎమ్మెల్యేకి సంబంధించి కూడా వేరొకరు ఎవరినంటే మల్లారెడ్డి రంగారెడ్డికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ 6 మంది మంత్రిత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6 మందిని చేర్చుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇందులో ఇప్పుడు పనిచేస్తున్న నలుగురికి అయితే ఉద్వాసన పలికించేసి వారికి కేంద్రంలోను అలాగే పార్టీలోను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వారి శాఖలను అయితే తొలగించే అవకాశం కనిపిస్తా ఉన్నది. చూడాలి మరి దీనికి సంబంధించిన ప్రకటన కూడా మరొక వారం 10 రోజుల్లోనే జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి మంత్రివర్గ విస్తరణ అనేది మంచిదే అయినప్పటికీ ఈ నలుగురు మంత్రులకు వారికి వారి మంత్రి పదవులను తీసేసి వేరే పనులకు అలాగే పార్టీలకు జాతీయంగా కాంగ్రెస్ నేషనల్ గా వారిని ఉపయోగించుకోవడానికి అయితే అధిష్టానం చూస్తా ఉన్నది. మరి చూడాలి ఇలాంటి పరిణామాలు ఇప్పుడే జరిగితే స్థానిక సంస్థల పైన ఎలాంటి ప్రభావం పడుతుందో అనేది అయితే కీలకంగా మారింది. గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.